టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ కోల్పోయి తడబడుతున్న తీరుపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభంలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఆ తర్వాత వరుసగా భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వరుణ్ ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వరుణ్ బౌలింగ్ శైలిపై ఘాటైన విశ్లేషణ చేశారు. వరుణ్ తన బౌలింగ్ లో వైవిధ్యం ప్రదర్శించకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. శ్రీకాంత్ విశ్లేషణ ప్రకారం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఇప్పుడు ఎటువంటి మిస్టరీ లేదని, అది కేవలం హిస్టరీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం గూగ్లీలపైనే ఆధారపడటం వల్ల బ్యాటర్లు అతన్ని సులువుగా రీడ్ చేస్తున్నారని, అందుకే లెగ్ స్పిన్ వంటి వైవిధ్యమైన డెలివరీలను నేర్చుకోవాలని సూచించారు. బంతిని బ్యాటర్లకు కాస్త దూరంగా అంటే వైడ్ ఆఫ్ ది స్టంప్స్ వైపు విసరడం ద్వారా వారిని తప్పులు చేసేలా ప్రేరేపించాలని, అప్పుడే వికెట్లు దక్కుతాయని శ్రీకాంత్ వివరించారు. నిరంతరం ఒకే తరహా బంతులు వేయటం వల్ల బ్యాటర్లకు అతడిపై ఆధిపత్యం చెలాయించటం సులభం అవుతోందని, ఇదే వరుణ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐపీఎల్ జట్ల కెప్టెన్ కు కూడా శ్రీకాంత్ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన పేర్కొన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ వరుణ్ వేసిన తొలి ఓవర్లోనే ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టడంతో అతడి లయ దెబ్బతిన్నదని శ్రీకాంత్ గుర్తు చేశారు. వరుణ్ తన బౌలింగ్ లో వేరియేషన్స్ పెంచుకుని మానసికంగా బలంగా మారితే తప్ప మళ్లీ పాత ఫామ్ ను అందుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో చోటు దక్కించుకోవాలంటే వరుణ్ తన బౌలింగ్ శైలిని తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.